హాయ్ అమ్మా, అందరూ బాగున్నారా? అందరూ బాగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను ఇవాళ అయితే నోరు చప్పకుంది నాది. మామిడికాయ పప్పు పుల్ల పుల్లగా వండుకోవాలని రెడీ అయినమ్మా. కావాల్సిన పదార్థాలు చూపిస్తారని 1/2 కేజీ పప్పు తీసుకున్నానమ్మా. మామిడికాయ 1 కాయ తీసుకున్నా, పెద్ద కాయ అనమాట. మామిడికాయ ఒకటి తీసుకున్నాను, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు. ఇంతవరకే, పప్పులో ఎక్కువ పట్టదు కాబట్టి. ఇక స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పొయ్యి మీద పెడదాం. కొంచెం నూనె వేద్దాం, మెత్త ఉడికిద్ది. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టుకుందాం. నాలుగు విజిల్లు రానిద్దామమ్మా, చక్కగా మెత్తగా ఉడికిద్ది. ఇక అమ్మ పప్పు 4 విజిల్లు వచ్చేసింది. తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు కొంచెం పాసేరు నీళ్ళు పోసి ముక్కలు ఉడకబెట్టేసాను. ఉడకబెట్టేసి గజలు పోయినాక అప్పుడు కావాల్సింది చూపిస్తాను. ఇక ముక్కలు ఉడికినాయమ్మా, పప్పులో పోసేస్తున్నాను. పప్పు కొంచెం మెతికిపోయాను. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. ఉప్పు 2 స్పూన్లు వేస్తున్నాను, పులుపు కదా పట్టిద్ది. 1/2 స్పూన్ పసుపు, కారం 1 స్పూన్ వేస్తున్నా. కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామమ్మా. ఏంటంటే మామూలుగా పప్పులో నీరు ఉంది, ముక్కలు వేసేయచ్చు, కానీ మళ్ళీ మెతిపేపాటికి మెత్తగా అయిపోతాయి. మా బాబుకి ముక్కలు గంట ఇష్టమని, అందుకని ఏరే ఉడకబెట్టి పప్పులో పోసా. అది ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. తాలింపు వేసుకుందామమ్మా. ఒక 5 నిమిషాలు ఉడికింది. ఈ టెంకి మా బాబుకి ఇష్టం, అందుకే టెంకి కూడా వేసి పప్పులో. ఈ ముక్కలు ఉంటే ఇష్టం అమ్మ, అందుకే. లేకపోతే మామూలుగా కుక్కర్లో పెట్టుకునే వాళ్ళు అయితే కుక్కర్లో అన్నీ వేసేసి పెట్టేయచ్చు. మామూలుగా ఉడకబెట్టి పప్పు మధ్యలో పప్పు ఉడికినాక కొంతమంది ముక్కలు వేసుకుంటే ఉప్పు కారం వేసుకుని మెత్తగా మెతిపేసుకుని వేసుకోవచ్చు. అటైనా బాగుంటుంది. ఇది మా బాబుకి ఇష్టమని ఇటు చేసి, అది ఎట్టయినా ముక్కలుగా ఉంటే ఇష్టం కాబట్టి ఇదైనా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది తాలింపు వేసేసుకుందాం. నూనె వేస్తున్నామ్మా, 50 గ్రాములు వేస్తున్నా చాలు పప్పులకి. ముందు ఆవాలు వేద్దామమ్మా. కొంచెం జీలకర్ర, తిరగ చక్కగా కారాలి, కాలితే కమ్మగా రుచిగా ఉంటుంది. వాడు పప్పు తిరగపోతే నాకు ఇలా కోసం వచ్చేది, అంత కమ్మగా ఉండేది. చక్క పొయ్యి మీద కనుక పప్పు ఉడకబెట్టుకుని వండుకుంటే భలే ఉంటుంది పప్పు. కరివేపాకు వేసుకున్నాం. కాలినామా పోసేద్దాం. వెల్లుల్లిపాయలు వేద్దాము.
ఈ ఊరమిరగాయలు ఊరమిరపకాయలు బాగుంటాయి పప్పులోకి. ఇటు తాలింపు వేసానమ్మా. ఇటు వచ్చింది ఊరమిరపకాయలు వేసాను. బ్రహ్మాండంగా ఉంది పప్పు. మరి పప్పు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నామ్మా. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.